అక్కడ మీ జాబ్ని ప్రజెంట్ మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో ఎలా ఉంటుంది, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అంటే ఏం చెప్తారు? బేసికలీ నేను ఇప్పుడు జిఎస్టీలో వర్క్ చేస్తున్నాను మ్యామ్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ చెన్నై. I'm heading 3 divisions in Chennai. డివిజన్ ఇస్ లైక్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఎట్లా ఉంటుందో అట్లా మనకు కొన్ని డిస్ట్రిక్ట్స్ని కలుపుకొని డివిజన్ అంటాం అనమాట. ఆ డివిజన్లో ఉన్న ట్యాక్స్ పేయర్ బేస్ అంతా ఆ డివిజన్ కిందకు వస్తుంది. సో వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ చూడడం, అండ్ దెన్ రీచింగ్ ద టార్గెట్స్, అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో. ఇప్పుడు ఒకటే ట్యాక్స్, బేసిక్గా ట్యాక్స్ అఫీషియల్ ట్యాక్స్ ఆఫీసర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే కడుతున్న వాళ్ళు కరెక్ట్గా కడుతున్నారు లేదా ట్యాక్సెస్ చూడడం, కలెక్ట్ చేయడం, ఎవరైతే ఇవేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కనేసి ఉంచడం, ఈ రెండు. అది కాక ట్రేడ్ని ఎట్లా మనం ఇంకా బెటర్గా దీన్ని ఎట్లా చేయగలం, ఇంకా బెటర్గా వాళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయగలం, అర్థమవుతుందా? బికాస్ ఇదివరకు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇదివరకు ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఆ గ్యాప్ చాలా షార్ట్ అయిపోయింది. సో మీరు ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇదివరకు ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఒక మాన్యువల్గా ఏదో ఫామ్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చుని మీ కంప్యూటర్ నుంచి మీరు మీకున్న డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఒక 1 monthలో రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం టైం ఫ్రేమ్ చెప్తున్నాను నేను. ఓకే. సో మెయిన్ జాబ్ ఈజ్ ట్యాక్స్ పేయర్ ఫెసిలిటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ట్యాక్స్ లా. ట్యాక్స్ లాని ఎన్ఫోర్స్ చేయడం, జిఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో జిఎస్టీ యాక్ట్, అండ్ దెన్ గ్రీవెన్సెస్, ట్యాక్స్ పేయర్స్ ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు, అండ్ అదర్వైజ్ దే విల్ కమ్యూనికేట్. సో టు ఫెసిలిటేట్ ద ట్రేడ్ టు డూ ద బిజినెస్ ఇన్ అ ప్రాపర్ వే, వాళ్ళు వ్యాపారం కరెక్ట్గా చేయడానికి, తెలుగులో ఎలా చెప్పాలి, ట్రేడ్ ఫెసిలిటేషన్. కానీ నిజానికి ఇప్పుడు ఒక కొత్తగా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయంటారా మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఉన్నాయి. ఇదివరకు మీద ఇంకా ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. బికాస్ మీకు ఫస్ట్ మీకు బిజినెస్ చేయడానికి ఫస్ట్ హిండ్రెన్సెస్ ఏంటి? గెటింగ్ పర్మిషన్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పర్మిషన్స్ హ్యావ్ బికమ్ ఆన్లైన్. ఓకే. సో అండ్ స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో ఎంఎస్ఎంఈ లోన్స్, అండ్ దెన్ ముద్రా యోజన, ఆల్ దీస్ స్కీమ్స్, అండ్ మెనీ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో ఫెసిలిటేటింగ్ లోన్స్ టు ద బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా దెన్ డెఫినెట్లీ పుట్టింగ్ ఎ బిజినెస్ ఈజ్ మచ్ ఈజియర్, ఐ ఫీల్. అండ్ ఎస్పెషల్లీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఉందనుకోండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఏదో ఒక బిజినెస్ పెట్టారు. సపోజ్ మీరు చెన్నైలో ఒక బిజినెస్, ఇదే దానికి బ్రాంచ్ ఆఫీస్ చెన్నైలో పెడతారు, ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ అక్కడ బెంగళూరులో పెట్టారు. మీరు ఏం చేయవలసి వచ్చేది, ఇక్కడున్న ఏదో ఒక మీరు ఏదైతే కొన్నారో, ఏదైతే ఒకటి చేశారో, ఇక్కడ నుంచి దేర్ సంథింగ్ వల్ల ఐటీసీ అంటాం మనం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని. అంటే మీరు ఒక బిజినెస్ చేయడానికి మీకు కొన్ని ముడి సరుకులకు అవసరం అవుతాయి కదా, ఆ ముడి సరుకులు మీరు ట్యాక్స్ పే చేసి తీసుకుంటారు. ఆ ట్యాక్స్ పే చేసి తీసుకున్న ముడి సరుకుల మీద మీరు ఏదైతే ట్యాక్స్ పే చేశారో అది మీరు ఐటీసీ అని తీసుకుంటారు. ఆ ఐటీసీ అనేది ఇదివరకు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీరు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి వీలు ఉండేది కాదు. ఓకే. జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో ఇట్లట్టు ఇంటిగ్రేషన్ అనమాట. సో మీరు ఎక్కడ బిజినెస్ చేసినా ఒక చోట నుంచి ఇంకొక చోటుకి మీరు ఐటీసీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో మీరు అకౌంటింగ్ అనేది ఇదివరకు మీద ఈజీ అయింది. దట్స్ ఆల్. సో డెఫినెట్గా 100% నేను చెప్పగలను. బికాస్ నేను లాస్ట్ ఒక 4 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ట్రేడ్ మా దగ్గరికి వచ్చి మాట్లాడే విషయాలు కానీ, ఆ విషయాలు కానీ. సో లాజిస్టిక్స్ పరంగా కూడా మీరు ఇదివరకు చూస్తే ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ ఉండేవి. ఏ టోలు మన ఆర్టీఓ చెక్ పోస్ట్లను ఉండేవి. మన ఏ చెక్ పోస్ట్ ఇది ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవారు. ఇప్పుడు అదేం లేదు, మొత్తం సీమ్లెస్ కదా. ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు ఒక ఈవే బిల్ అని జనరేట్ చేస్తారు. మీరు హైదరాబాద్ నుంచి ఒక కంటైనర్, ఒక గూడ్స్ మీరు ఢిల్లీ తీసుకెళ్ళాలి, ఈవే బిల్ జనరేట్ చేస్తారు, ఇక్కడ స్టార్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతుంది. మధ్యలో మీరు ఆగడం, మళ్ళీ ఎంట్రీ ట్యాక్స్లు పే చేయడం, ఆ కాన్సెప్టే లేదు అసలు ఇప్పుడు. సో దీనివల్ల ఏమైంది, లాజిస్టిక్స్ చాలా ఇంప్రూవ్ అయింది. సో దీనికి రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. రిపుల్ ఎఫెక్ట్ ఏంటి, ఇదివరకు ఇక్కడ నాకు ఐటమ్ అక్కడికి వెళ్ళడానికి 3 రోజులు పట్టేది, ఇప్పుడు 1.5 డేలో వెళ్ళిపోతుంది. సో దాట్ మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా బెటర్ అవుతుంది డెఫినెట్గా నెక్స్ట్ 2-3 yearsలో ఇంకా బెటర్ అవుతుంది ట్యాక్స్లో, ఎస్పెషల్లీ జిఎస్టీ. ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ ట్రేడ్ ఫ్రెండ్లీ. కొన్ని లక్షల మంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రయత్నించండి, ప్రయత్నిస్తే పోయింది ఉందంటే. నేనేం చెప్తానంటే సివిల్ సర్వెంట్స్కి
ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది నెగిటివ్ ఫిలాసఫీ కాదు. ద పాయింట్ ఏంటంటే మీరు ఇదే లైఫ్ కాదు. సివిల్ సర్వీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్సో ఈ జాబ్. నార్మల్గా మీరు బయట ఎట్లయితే ఉంటారో దిస్ ఈజ్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక జాబ్. మీకు ఒక శాలరీ వస్తుంది, ఒక సోషల్ స్టాండింగ్ ఉంటుంది సొసైటీలో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆల్వేస్ చూడండి, మీరు ప్రిపేర్ అయ్యి మీకు వచ్చి మీరు చేయగలిగి మీరు వస్తే చాలా చాలా మంచిది. మీరు హ్యాపీ, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బట్ ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్స్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఐల్ ఆల్వేస్ టెల్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, హ్యావ్ అ ప్లాన్ బి ఆల్వేస్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఐ మే లుక్ రిడిక్యులస్ ఫర్ సమ్ పీపుల్, బట్ నేను చెప్తుంది ఏంటంటే ప్లాన్ బి అనేది ఉండండి. ఒకవేళ నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను, ఒక 4 ఏళ్ళు ప్రిపేర్ అవుతాను, 4 ఏళ్ళ తర్వాత నాకు రాలేదు, నెక్స్ట్ నేను ఏం చేయాలి? ప్లాన్ బి ఏంటి? బికాజ్ అలా ప్లాన్ బి లేక కెరియర్స్ లూజ్ చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇది నెగిటివ్ ఫిలాసఫీ కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ హ్యావ్ అ ప్లాన్ బి. ఇది కాకపోతే ఏంటి అనేది, దీంట్లో 100% ఎఫర్ట్ పెట్టడానికి ఆ ప్లాన్ బి అనేది మిమ్మల్ని ఏ విధంగానూ ఆపదు. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ నాట్ ద ఎండ్, బికాస్ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఒక పౌరుడిగా ఉండడం. అది నేను బలంగా నమ్ముతాను. బీయింగ్ అ సిటిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ ఇన్ ఎనీ డెమోక్రసీ. బికాస్ మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా మీకు అప్లై అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఫండమెంటల్ రైట్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ గవర్నమెంట్లో మీకు వస్తే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు, మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు. ఎందుకు? జాబ్ ప్రొఫైల్ అలాంటిది. సో యూరోపియన్ కంట్రీస్, ఐ మీన్ ది మోర్ మెచ్యూర్డ్ డెమోక్రసీస్, మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే, ఐ మీన్ మీరు యూ హ్యావ్ టు లిటరలీ గో బిహైండ్ ది, మీరు వాళ్ళ వెనకాల పడాలి. ఎవరే రండి పాలిటిక్స్లోకి రండి, ఇది చేయండి అది చేయండి అని అంటాడు. నాకు బోల్డ్ బిజినెస్లో ఇవ్వండి, నాకు ఎందుకు తలపోటని. 24/7 పవర్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ముళ్ళ కిరీటమే, అందులో డౌటే లేదు. పవర్ అనేది ముళ్ళ కిరీటమే. మీరు దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మీ ప్రిపరేషన్ ఎంజాయ్ చేయండి. హార్డ్ వర్క్ అని అస్సలు అనుకోవద్దు, బికాస్ వర్క్ బికమ్స్ హార్డ్ ఓన్లీ వెన్ యూ డోంట్ ఎంజాయ్ ద వర్క్. హార్డ్ వర్క్ అనేది పదమే లేదు అసలు. వర్క్ హార్డ్గా ఫీల్ అవుతున్నారంటే మీనింగ్గా పని వదిలేసేయండి, ఇంకో చోటకి ఇంకోటి చేయండి. హార్డ్ వర్క్ అనేది అది వర్డ్ అనేది మిస్నోమర్. అది నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది. సో హార్డ్ వర్క్ మీరు ఇష్టపడి చదవండి, కష్టపడి అందరూ చదువుతారు, ఇష్టపడి చదవండి. అన్నీ ఇఫ్ ఇట్ క్లిక్స్ ఇట్స్ ఓకే, యు ఆర్ గుడ్. ఇఫ్ ఇట్ డజంట్ క్లిక్, బట్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. దట్స్ ఆల్. అండ్ మేబీ సంథింగ్ బెటర్ మీకు ఉందేమో లైఫ్లో, ఎవరికి తెలుసు. ఏదో ఆ సినిమాలో చెప్పినట్టు చదువుకున్న వాళ్ళ అతడు సినిమాలో చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయిపోయారు, చదువుకున్న అందరూ స్కూల్ పెట్టారని డైలాగ్ కదండి అది. నిజంగా అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో నేను సివిల్స్ కొట్టలేకపోయానని చెప్పేసి, ఆయన ఆవిడే లేకపోతే ఆ తర్వాత ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, యువర్ ఫ్యూచర్ విల్ డిసైడ్ యువర్ ప్రెసెంట్ అండ్ పాస్ట్. సో కరెక్ట్, అది. such a great and have positive attitude always, and try to live in this moment as far as possible, because that is the only way to live. Past అనేది మన చేతులు, అది హిస్టరీ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈ సెకండ్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. ఫ్యూచర్ సెకండ్ అనేది మిస్టరీ, మనకు తెలీదు. సో నిజంగా బతకాలంటే ఎక్కడ ఈ మూమెంట్లోనే. ఈ మూమెంట్ అనేదే కదా నిజం. ఎందుకంటే ఈ మూమెంట్లోనే నేనున్నా, లాస్ట్ మూమెంట్లోనూ నేను లేను, ఫ్యూచర్ మూమెంట్లోనూ నేను లేను, నేనున్నది ఈ మూమెంట్లోనే. సో ఈ మూమెంట్ ఒక్కటే నిజం. ఎందుకు మూమెంట్ ఒక్కటే నిజం అంటే ఈ మూమెంట్లో నేను ఉన్నాను కాబట్టి. సో ట్రై టు లివ్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ బీ హ్యాపీ. అండ్ మీ పేరెంట్స్ బాగా చూసుకోండి. దట్స్ ఆల్. నైస్ సార్. అది కానీ అతి తక్కువ మంది సివిల్ సర్వెంట్స్లో ఆర్ట్లో ఉన్నవాళ్ళు లేదు, చాలా మంది మ్యామ్, చాలా తక్కువ. నా ఇంటర్వ్యూస్లో నేను చెప్తాను, వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. నేను చెప్పిన కామన్ పాయింట్ ఉంది. నేను మా ఫ్రెండ్స్ అందరిలో ఆల్ ఓవర్ అసలు ఏంటి వీళ్ళు అందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి, ఏదో ఒక పాయింట్ అయినా దొరుకుతుందేమో అంటే, అందులో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే చదవడం. ఓకే, అందరూ ఒరాషియస్ రీడర్స్, ఆల్మోస్ట్ 99%. మా ట్రైనింగ్ అకాడమీలో కానీ లేదా మసూరి ట్రైనింగ్ అకాడమీలో కానీ క్లాస్ వింటారు. ఒకవేళ క్లాస్ విన్నా వినకపోయినా
ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక బుక్ ఉంటుంది. అది కిండిల్లో చదువుకోవచ్చు, బుక్లో చదువుకోవచ్చు. ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది దట్ ఈస్ అ కామన్ థింగ్ అండ్ అది ఎసెన్షియల్ సివిల్ సర్వీసెస్కి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చదువుతూ ఉండాలి, దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఇదవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అటెంప్ట్ ఇవ్వండి, ప్రిలిమ్స్ అవ్వలేదు, మీకు అర్థమైపోతుంది ఇది నా కప్ ఆఫ్ టీయా కాదా, నేను ఇంత కూర్చోగలనా, చదవగలనా లేదా, నాకు ప్యాషన్ ఉందా లేదా. ఏదో అంజలి గారు ఇంటర్వ్యూలో చెప్తున్నారని లేదా మీడియాలో మా ఫోటోలు చూసి లేదా ఎవరో ఏదో చెప్పిన మోటివేషనల్ స్పీచెస్ చూసి ఇవన్నీ చూసి అనవసరంగా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుని బాధ పెట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ రియల్లీ మీకు ఉంటే సోషల్ ఇది ఒక టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. ఎందుకు మీరు సివిల్ సర్వీస్ అవుతారంటే నేను సోషల్ సర్వీస్ చేయాలని. దెన్ కౌంటర్ క్వశ్చన్ అంటే మరి ఎన్జిఓలు ఎందుకు జాయిన్ అవ్వలేదు, సోషల్ సర్వీస్ చేయాలి. ఇది టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో వాళ్ళు ఎందుకు ఏంటి, దట్స్ ఆల్. నిజం. మిమ్మల్ని ఏమి అడిగారు ఎప్పట్లో మీ ఫైనల్? నా ఇంటర్వ్యూలో అప్పుడు మా ఇంటర్వ్యూ బోర్డు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ, బస్సీ బిఎస్ బస్సీ సార్ అని చెప్పేసి ఆయన బోర్డు మెంబరు. నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే అప్పట్లో ఈ నార్త్ ఈస్టర్న్ పీపుల్ మీద చాలా డిస్క్రిమినేషన్ ఉంది. ఇప్పటికీ మన దగ్గర అక్కడక్కడ డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది. సో అప్పట్లో చాలామంది బెంగళూరు నుంచి అది కూడా చాలామంది మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయారు పక్క దాంట్లో. వాళ్ళ మీద దాడులు జరగడం, అమ్మాయిల మీద సరిగ్గా చూడకపోవడం, మెయిన్లాండ్ ఇండియాలో భాగంగా చూడకపోవడం. ఒక మేడం బోర్డు మెంబర్లో ఫస్ట్ ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు ఈ ఈశాన్య రాష్ట్రాలు, మన దగ్గర 7 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, 7 సిస్టర్స్ అంటారు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, ఈ 7 రాష్ట్రాలు ఉన్నాయి, సిక్కిం. సో ఎందుకు అని అడిగి అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. దానికి నేనేం చెప్పానంటే అసలు చాలామందికి ఈ 7 ఈశాన్య రాష్ట్రాలు మనకి సంబంధించినవి అన్న విషయమే తెలియదు మెయిన్లాండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి. మనకి మీడియా అంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో అది, లేదా ముంబైలో ఏం జరుగుతుందో అది. అట్లీస్ట్ రాజస్థాన్లో ఒక రిమోట్ కార్నర్ ఒక ప్లేస్లో, జైసల్మేర్ అనే ప్లేస్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇటు బీహార్లో అటుపక్క ఏం జరుగుతుందో నాకు తెలియదు. సో ఎందుకు తెలియదు? నేనేం చెప్పానంటే వెన్ ఢిల్లీ గెట్స్ కోల్డ్ ఎంటర్ ఇండియా స్నీజెస్. ఢిల్లీకి రొంప పడితే ఇండియా మొత్తానికి తుమ్ములు వస్తాయి. అలా కాకుండా నార్త్ ఈస్టర్న్ కల్చర్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క వేషభాషలు ఏంటి, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా మన ఇండియన్ నేషనల్ మూమెంట్లో దే ప్లేడ్ ఎ మేజర్ రోల్, మెనీ పీపుల్, మెనీ ట్రైబల్ కింగ్డమ్స్. సో అది మనం ప్రజల్లోకి చెప్పాలి. వాళ్ళు కూడా మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ మన వాళ్ళు భారతీయులు అన్ని విధాల. ఇలా ఇది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన లా అండ్ ఆర్డర్ స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పాను. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ క్రికెట్ గురించి అడిగారు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని చెప్పి. రాహుల్ ద్రావిడ్ నా ఫేవరెట్ క్రికెటర్. సో ఎందుకు అని అంటే కూల్, కామన్, కంపోస్ట్, మిస్టర్ డిపెండబుల్. సో ఆయన అండ్ హీ డస్ సంథింగ్ అండ్ హీ నెవర్ లుక్స్ ఫర్ రికగ్నిషన్. నాకు గుర్తింపు రావాలి, నేనే టాప్లో ఉండాలి అని ఎప్పుడు ఆయన రాహుల్ ద్రావిడ్. అదొక నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ ఏంటంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో అప్పుడు సమ్ కూ ఏదో జరుగుతుంది, దాని గురించి ఏదో ఒక క్వశ్చన్ అడిగారు. అది ఎక్కడుంది, ఎక్కడ నువ్వు చెప్పగలవా అని మెంబర్ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే ఒక ఆయన, సపోజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, అందరి స్టాఫ్ అంతా రోజు లేట్గా వస్తున్నారు, నువ్వు చెప్పావు 2-3 టైమ్స్ చెప్పావు, వాళ్ళు వింటలేదు, ఏం చేస్తావు? నేనేం చెప్పానంటే సరే నేను ఫస్ట్ వాళ్ళు లేట్గా వెళ్తున్నారంటే మీనింగ్ నేను ఫస్ట్ వెళ్ళాలిగా. వాళ్ళు 12 o'clock వెళ్తుంటే నువ్వు 11 o'clock వెళ్తే వాళ్ళని ఎలా నువ్వు చెప్పగలవు? సో నేనేం చెప్పాను, సార్ ఐ విల్ గో అట్ కరెక్ట్ టైం. వెళ్ళిన వెంటనే సైన్ చేస్తాం కదా, మాకు రిజిస్టర్ ఉంటుంది, సైన్ చేసిన వెంటనే ఆ రిజిస్టర్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టుకుంటా. ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళు వచ్చి నా కళ్ళ ముందర సైన్ చేయాలి. ఓకే. సో ఆ విధంగా నాకు తెలుస్తుంది ఎవరు లేట్గా వచ్చారో. అట్ ది సేమ్ టైం అతనికి అనిపిస్తుంది, అయ్యో నేను ఎవరు లేట్గా వచ్చానే సార్ చూసేశారు అని అతనికి అనిపిస్తుంది, నేను ఇలా చేస్తాను సార్ అంటే. ఒక మెంబర్ రిఫ్యూట్ చేశారు, అలా ఎలా అవుతుంది, అది ఎలా వర్కౌట్ అవుతుందా అని. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన ఆయన నన్ను సమర్థించారు లక్కీగా. ఆయన ఏం చేశారంటే నేను ఫాలో అయినది ఇది అయిన తర్వాత వర్కౌట్ అయింది, సో కరెక్ట్గానే చెప్పాడు అని చెప్పి ఆయన నన్ను సమర్థించారు లక్కీగా ఆ టైంలో. అదొకటి. ఇంకో క్వశ్చన్, ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్. ఇప్పటికి ఇంకా ప్రైవేటైజేషన్ అవ్వలేదు. సో ఆ ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ గురించి. సో ఎందుకు లాసెస్లో ఉంది ఎయిర్ ఇండియా? మిగతా అన్నీ కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి,
బట్ ఎయిర్ ఇండియా ఎందుకు లాస్లో ఉంది, సో దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయటం లేదు, చేయడం వల్ల వచ్చిన నష్టాలు నేను ఏవో చెప్పా, ఇది అది అది ఇది ఏవో చెప్తే ఆయన సాటిస్ఫై అవ్వలా. ఓకే, అవ్వకపోతుంటే నో యూ హ్యావ్ టు టెల్ మీ ద కరెక్ట్ థింగ్, యూ హ్యావ్ టు టెల్ మీ ద నో యూఆర్ నాట్ ఎట్ ద పాయింట్, కరెక్ట్గా చెప్పంటే నేను ఇప్పుడు లేదు ఎయిర్ ఇండియా అంటే అందులో చాలా కన్సెషన్స్ ఎగ్జామ్షన్స్ ఇవన్నీ అందరికీ ఉంటాయి కదా సార్, మరి దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తే మరి ఎలా ఇవన్నీ ఎలా వై యు ఆర్ నాట్ టెల్లింగ్ దిస్. అప్పుడు నో సార్ ఐ వాంట్ టు బి రైట్, సో నాకు తెలియదు కరెక్ట్ కానీ. సో అది ఇంకొక క్వశ్చన్ ఒకటో రెండో ఏదో అడిగారు, 40 minutes అంతా చేశారు, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. నా 3 interviews అది బాగా జరిగింది, మంచి మార్క్స్ కూడా వచ్చాయి నాకు. 185 అంతా వేశారు ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ అ బ్యాడ్. 275కి నైస్ ఎక్స్పీరియన్స్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.